నేను బయట విమర్శలకు వాళ్ళు ఎంతమంది నీచంగా ఎలా అన్నా కూడా నేను స్ట్రాంగ్ ఉన్నాను. జైల్లోకి పోయిన తర్వాత నా కష్టాలు నేను అనుభవించాను. అది ఆయనకే తెలుసు. అది ఎవరికి చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? చెప్పినా కూడా వీళ్ళు వినరు కదా. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జైలుకు ఎవ్వరు వెళ్ళొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంత కఠినమైన జీవితం ఎవరికి రావద్దు కూడా. అలాంటివి అనుభవించాను. ఆధ్యాత్మిక జీవితానికి జైలు జీవితానికి యా ఏంటి తేడా? ఎట్లుంది? మీరు జైల్లో పడ్డ కష్టం ఏంటి? చాలా అనుభవించాను. భగవంతుడు అలాగే నాకు నా తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు నన్ను బయటికి తీయడానికి. భూములు అమ్ముకొని భూములు కుదవబెట్టి కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులేండి కానీ వాళ్ళు కూడా మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ మంచిగా ధైర్యం చెప్తూ ఆర్థికంగా వాళ్ళు కూడా సాయం చేసి ఈరోజు 4కి బెయిల్ వచ్చి నేను బయట ఉన్నాను. అఘోరి శ్రీనివాస్ దగ్గర కోట్ల రూపాయలు, హైదరాబాద్లో బంగ్లాలు, నిధులు ఇవన్నీ ఉన్నాయని ఫుల్ ప్రచారం జరిగింది. ఎందుకు మీ బెయిల్ 4 నెలలు పట్టింది అసలు? అదే చెప్తున్నా కదా నాన్న, అదే కోట్ల ఆస్తులు ఉంటే మనిషికో కోటి రూపాయలు ఇచ్చి అప్పుడే బయటకు వస్తా కదా. జైలుకు కూడా వెళ్ళను. అలా ఉన్నారా లేదా? డబ్బున్న వాళ్ళు డబ్బు పెట్టి జైలు గేట్ దాకా కూడా వాళ్ళు విత్ ఇన్ స్పాట్లో బెయిల్ వచ్చి బయటకు వచ్చేస్తారు. మరి అలాంటిది ఎక్కడుంది? అలా ఉంటే నేనే ఎక్కడైనా స్థిరపడతా కదా. ఇలాంటి జంగట్లను ఎక్కడో ఒక గుడి కట్టించి అలానే జీవితాంతం ఉంటా, బయటికి కూడా రాను నేను. ఆ సోమత లేకనే కదా. మీరందరూ ఎవరైతే పోర్ట్రేట్ చేస్తున్నారో కోట్ల ఆస్తులు, కోట్ల విల్లాలు అంటే అది ఎక్కడుంది, ఎక్కడున్నదో అదంతా మీరు మరి ఎవరికన్నా దానాలు చేద్దాం, మనం అందరం కలిసి దానం చేద్దాం నాన్న. దానికి ఏం ఇబ్బంది లేదు. అంతెందుకు కావాలంటే మా అమ్మ నాన్న కొండ పోయి అక్కడ పెడతాను విల్లాలల్లా. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? యథావిధిగా నా గురించి భూములు తాకట్టు పెట్టారు. వాళ్ళ కడుపున పుట్టినందుకు వాళ్ళకు నేను ఏమి చేయలేదు, కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా నాకు వాళ్ళు భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ముసలోళ్ళు అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది. ఏందమ్మా, ఎందుకు మిమ్మల్ని జైలుకు పంపించే అంత ప్లాన్ జరిగిందని మీరు అంటున్నారు? ఏంటి అసలు విషయం? ఎందుకు జరిగింది? నేను దానికి క్లారిటీ ఇస్తాను నాన్న. ఇప్పుడు నేనేదో ఎట్లా కోట్ల ఆస్తులు, కోట్ల వ్యాపారం చేయలే. ఇది జస్ట్ నా అకౌంట్లో ఎంత అమౌంట్ పడ్డాయో దాని త్రూ అది అక్కడ ఉంది కాబట్టి రుజువుగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదన్నా నాకు 100 రూపాయలు వేసినా అకౌంట్లోనే వేస్తారు. అలాంటిది ఆ రుజువులు ఉన్నాయి కాబట్టి అది సాక్ష్యాలను బట్టి అక్కడ కేసు ఫైల్ చేశారు. ఓకే, నాకు న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది. ఇప్పటికి కూడా నేను వాళ్ళనే నమ్ముతున్నాను. జడ్జీలు ఏదైనా నిర్ణయం పాజిటివ్గానే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భోలేనాథ్ ఉన్నాడు. డబ్బులు వేసింది ఒకరు, కేసు పెట్టింది ఇంకొకరు. అదే అడగబోతున్నాను. అఘోరి శ్రీనివాస్ నన్ను మానసికంగా వేధించిండు, శారీరకంగా నన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిండు, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని ఇచ్చిండు. ఏంటి అఘోరి శ్రీనివాస్? ఇప్పుడు నేను ఎట్లా ఇది చేయగలుగుతాను? నేను ఒకటే మాట చెప్తాను, ఎవరేమన్నా అనుకోని మీరు అన్న మాటలే నేను చెప్తాను. ఎందుకంటే విని ప్రజలకు కూడా బండ గుద్దినట్టు చెప్పాలి. నేను ఇటు బాయ్గా జీవితం చూశాను, ఇటు గర్ల్గా జీవితం చూశాను. బాయ్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, గర్ల్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, రెండిటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. బట్ నేను శారీరకంగా నేను పనికిరాను కదా. హౌ కెన్ దెన్ ఈజ్ ఇంపాసిబుల్ దెన్ ఫిజికల్? అది నేను అడుగుతున్నాను. నేను దానికి పనికే రాను. అదే వద్దు, నాకు అంగమే లేదని నేను ఆల్రెడీ సర్టిఫికెట్లు, నేను ఎక్కడెక్కడ సర్జరీ చేయించుకున్న డాక్టర్లు, హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. నేను ఎలా చేయగలుగుతాను? ఎందుకు ఇటువంటి కట్టుకథనా? లేదంటే ఇటువంటి నేనేమంటున్నా, నేను అబద్ధం చెప్తున్నాను. ఇప్పటికి కూడా ప్రజలు అనుకుంటే, న్యాయ వ్యవస్థలు అనుకుంటే, పోలీసు వ్యవస్థలు కూడా అనుకుంటే నేను కంపల్సరీ టెస్ట్లకు రెడీగా ఉన్నా. నేను టెస్ట్లకు రెడీ. ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళు కూడా టెస్ట్లకు రెడీయా అని నేను అడుగుతున్నాను.